గోవాలో జానీ మాస్టర్ ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై అత్యాచారం పోక్సో కేసులు నమోదు చేశారు. 5 రోజులుగా జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇక రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు హాజరుపరచనున్నారు. గోవాలో జానీ మాస్టర్ ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై అత్యాచారం పోక్సో కేసులు నమోదు చేశారు. 5 రోజులుగా జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇక రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. మొత్తానికి జానీ మాస్టర్ ఎప్పటి నుంచో గాలిస్తున్న పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే 0 ఎఫ్ఐఆర్ కింద ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో గోవాలో తను ఉన్నారంట. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి తనకి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ రూమర్స్ వినిపించిన నేపథ్యంలో తను అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గోవాకు చేరుకున్నట్టుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవాకి వెళ్లి తనని అక్కడ అరెస్ట్ చేసి గోవాలోని కోర్టులో మొదటగా తనని అరెస్ట్ చూపించారు. ఎందుకంటే తను అక్కడ నుంచి తీసుకొచ్చే క్రమంలో పీటీ వారెంట్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది జ్యూరిడిక్షన్ ప్రకారము తను వేరే జ్యూరిడిక్షన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ లోకల్ కోర్టుకి తనని అరెస్ట్ చూపించి అక్కడ నుంచి తనని హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ తరలించిన రేపు మార్నింగ్ ఉప్పరపల్లి కోర్టులో తనని హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తను ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిలో నాసింగి పోలీసులు తనని మళ్ళీ అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఫస్ట్ ఎవరైనా సరే ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు లేదా ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి కాబట్టి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రేపు మార్నింగ్ ఉప్పరపల్లి కోర్టులో తనని హాజరుపరిచిన తర్వాత మరొకసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తనకు సంబంధించి ఎవరైతే తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన మహిళ తన పైన ఆరోపణలు చేయడము, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో అది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అంటే కంపల్సరీ ఇతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విధంగానే పోలీసులు వాదిస్తారు. వాదించినప్పుడు యూజువల్ గా అయితే ఇలాంటి కేసెస్ లో కంపల్సరీ కస్టడీకి అనుమతించే అవకాశమే పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో 2 కీలకమైన అంశాలు, ఒకటి అత్యాచారానికి సంబంధించి, ఇంకొకటి పోక్సో చట్టం కింద కూడా తన మీద కేసు నమోదైంది. అంటే పోక్సో చట్టం కింద కేసు నమోదైతే దాదాపుగా 7 సంవత్సరాల పాటు గరిష్టంగా శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి తనకి స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పాలి. అంతేకాకుండా మనం చూసాం మొన్న కూడా అత్యాచారము అలాగే తనని బెదిరించి లొంగ తీసుకున్న కేసులు అంటే 350, 376 అలాగే 353 2 కేసులు కూడా దీనిలో నమోదైన నేపథ్యంలో తనకు కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపిస్తారు. అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపించే లోపు వీళ్ళు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ పిటిషన్ ద్వారా తనని అదుపులోకి తీసుకొని మొత్తం ఈ కేసులో పూర్వపరాలు ఏంటి, అసలు తన పరిచయం దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇప్పటిదాకా ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే 16 ఏళ్ల వయసులో తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసింది కాబట్టి పోక్సో చట్టం కింద ఏదైతే కేసులు నమోదయ్యాయి అవి నాన్ బెయిలబుల్ ఉంటాయి కాబట్టి తను ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్కి వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. అయితే కస్టడీలో తీసుకున్న తర్వాత ఇప్పటికే
మహిళా పోలీసులు తనను ఆల్రెడీ ఇప్పటికే విచారించారు. దాదాపుగా 3 గంటల పాటు తనతో మాట్లాడిన తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఈ సందర్భంలో ఏదైతే ఇప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, తను చూపిస్తున్న ఆధారాలకు సంబంధించి తనతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అది కానీ ఒకవేళ మ్యాచ్ అయితే ఓకే, లేని పక్షంలో తన మీద ఛార్జ్ షీట్ లో ఈ మొత్తం విషయాలన్నింటినీ పొందుపరిచే అవకాశం మనకైతే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ చిదంబర్ రెడ్డి.